ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్న క్లాస్లో మనం ఈ 7 సెంటర్స్కి తర్వాత మనం చెప్పుకున్నటువంటి ఈ మిగిలిన లేయర్స్కి వీటికి లింకప్ మనకి ఒక టేబుల్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేశారు నిన్న. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్లో మనం ఏమని చెప్పుకున్నాం అంటే సోలార్ ప్లెక్సస్, తర్వాత సాక్రల్ సెంటర్, ఇవి మనలో విశుద్ధి చక్రమును అనాథమునకు ఎనర్జీస్ ట్రాన్స్ఫార్మ్ అవుతాయని, తద్వారా వాటిని సరిగ్గా చక్కగా అవగాహన చేసుకోవట్లేదు చాలా చక్కగా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా అని చెప్పి ఆయన సూచించారు. దాని యొక్క ఫర్దర్ కంటిన్యూషన్ ఇప్పుడు మనం చదువుకుందాం. The abstruseness at the difficulty of all of the above is very real and living, as the disciple does in the world of glamour and illusion. It is not easy for the average aspirant to sort out his ideas on these matters or to see the extent of the subject with the perspective that is necessary. He has to start, first of all, by accepting the premise of the race, and this he cannot prove, though he may do two things. మొట్టమొదటిగా వీడు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ 7 సెంటర్స్, ఈ ఎనర్జీస్ ఒకదాని నుంచి ఒకదానికి ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాయి అనేటువంటి విషయం తర్వాత అది బోధపడ్డం అనేటువంటిది తర్వాత విషయం. మొట్టమొదటిగా ఈ 7 రేసు, ఈ ఆస్పెక్ట్స్, వీటిని చక్కగా వీడు గమనించడం, వీటిని చక్కగా అవగాహనలోకి పెట్టుకోవడం అనేటువంటిది వీడు మొదటగా వీడు చేయవలసినటువంటి పని. Correlate the ideas of these ray energies with the modern teaching of exoteric science that there is nothing but energy as the underlying substance of all phenomenal appearance. ఏదైనా సరే భౌతిక రూపంగా దాల్స్తుందంటే దాని వెనకాతలు ఉన్నది అది ఎనర్జీనే కండెన్స్ అయినప్పుడు అది ఒక సబ్స్టెన్స్గా ఉంటుంది. ఈ విషయాన్ని మొట్టమొదటిగా గమనించడం తెలుసుకోండి అన్నారు. సెకండ్ పాయింట్ ఏంటంటే regard the theory as one which, though as yet for him only an hypothesis, fits the facts as he knows them better than any other. He will then, అది తనకు తెలిసినటువంటి విషయములు ఇవన్నీ కూడా అవి మొట్టమొదటిగా ఎలా అనిపిస్తుంటే దైవం ఉన్నాడని నమ్మడంగా ఉంటుంది. దైవం ఉన్నాడంటే అవునండి ఉన్నాడండి అంటారు. అది ఎలా ఉంది వాటిలో అంటే ఒక నమ్మకంగా ఉంది. దైవం నిజానికి ఉన్నాడా అంటే వీడి గట్టిగా వీడికి అడిగితే వీడు చెప్పలేడు. ఎందుచేతంటే కనుక వీడు నమ్ముతున్నాడు, అంతే తప్పితే వీడు విశ్వసించట్లేదు ఆ విషయాన్ని. సో నమ్మకం వేరు, విశ్వాసం కలిగి ఉండడం వేరు. సో ఇలా ఉంటున్నప్పుడు వాటిని ఏమన్నారంటే హైపోథసిస్ అన్నారు. దేవుడికి కోపం వస్తుందని, దేవుడు మన మీద మనకి శాపం ఇస్తాడని, దేవుడికి పూజ చెబితే పాపం వస్తుందని, ఇలా ఏవో వీడు మొట్టమొదటిగా ఈ భయం చేతి ఇవన్నీ పెట్టుకుంటాడు. ఎందుకంటే వాటిని ఏమన్నారంటే హైపోథసిస్ అన్నారు. Fits the facts as he knows them better than any other. He will then, one can safely predict, eventually change his hypothesis into a living fact. స్లోగా వీడు ఏమవుతుందంటే వీడు ఇవన్నీ బెటర్ దాన్ ఎనీ అదర్ మిగిలిన విషయాలు కానీ ఇవి చక్కగా తెలుసుకుంటూ రావడం. ఇలా తెలుసుకుంటూ వచ్చేటికి ఇది దేవుడు ఉన్నాడని నమ్మడం ఏంటి సార్? నమ్మడం కాదండి, నిజంగా ఉన్నాడండి. వీడు ఎదురుండా మనిషి వెంకట్రావు వచ్చి నుంచిన తర్వాత నువ్వు వెంకట్రావు నుంచున్నాడా నువ్వు నమ్ము అని అంటే అని కూడా నమ్మాలా? నమ్మక్కర్లేదు. ఎదురుంటే కనబడుతున్నాడు కదా. వెంకట్రావు వచ్చాడు,
మనకి అంతే. అది ఎంత సత్యమో దైవం ఉన్నాడు అనేటువంటిది అంతే సత్యం. అందు గురించి ఇక్కడ నమ్మడం అనేటువంటి పదం ఇక్కడ వాడక్కర్లేదండి. ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్ అంటాడు వాడు. ఆ స్థితిలోకి వీడు వెళ్తాడు నెక్స్ట్. హిమ్సెల్ఫ్ అది ఇంటూ ఏ లివింగ్ ఫ్యాక్ట్ ఇఫ్ హీ స్టడీస్ హిమ్సెల్ఫ్ విత్ కేర్. తనని తాను చక్కగా ఆత్మజ్ఞానం పొందడానికి తనలో జరుగుతున్నటువంటి విషయాలు ఏమిటి ఇవన్నీ కూడా చక్కగా అవగాహనలోకి తెచ్చుకోవాలి. విత్ కేర్ వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ a disciple has to learn is that he is indeed the microcosm of the macrocosm. తను he is, తను ఉన్నాడు అనేటువంటిది ఫస్ట్ లోపల అహమస్మి అని అంటాం కదా, అది అహం అస్మి అనేటువంటిది. తర్వాత దాన్ని అన్నారు హీ ఈజ్ అని అన్నారు. సో తను ఉన్నాడు అనేటువంటిది ఇది దాని ఏదో తను మేలు కాంచాలి. తను ఉన్నాడని తను అనుకుంటున్నాడు, కానీ నిజంగా తను ఉన్నాడు అనేటువంటి విషయం నుండి మేలు కాంచడం అంటే సోల్గా తను మేలు కాంచాలి. అప్పుడు హీ ఈజ్ అన్నారు. అది మేలు కాంచడం అంటే దాన్ని చక్కగా బాగా స్టడీ చేసుకోవడానికి చేయాలి. ఈ చెయ్యి నేనా అంటే ఈ చెయ్యి నాకు ఇవ్వబడింది, ఈ బుర్ర నాకు ఇవ్వబడింది, ఈ మనస్సు నాకు ఇవ్వబడింది, ఈ పంచేంద్రియాలు నాకు ఇవ్వబడినటువంటి నేను కాదు. ఇలా నెమ్మదిగా ప్రతిరోజు ప్రేయర్లో కూర్చొని ఇదంతా చేస్తూ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే ఎంతసేపు కూడా ఈ దేహమే నేనుగా మనం చెప్పుకున్నా సరే తెలియకుండా ఆ భ్రమలో మనం ఎక్కువ ఉండిపోతాం. ఈ దేహం అనేటువంటిది ఒక చక్కటి ఇన్స్ట్రుమెంట్ నాకు ఇచ్చారు, చాలా చక్కగా దీన్ని వాడుకుంటాను, చక్కగా ఉంచుకుంటాను. ఈ దేహంతో ఉన్నటువంటి ఇవన్నీ వస్తువులు, విషయాలు, ఇవన్నీ మనుషులు, చుట్టరికములు, ఇవన్నీ కూడా ఈ దేహంతో ఏర్పడినటువంటివి. దాన్ని చక్కగా అనుభవిద్దాం, ఆస్వాదిద్దాం, అంతే. అంతమించి ఎక్కువ వెళ్ళడు. సో అది ప్రతిరోజు చక్కగా ఈ సాధన చేసుకుంటూ ఉన్నటువంటి వాడికి ఈ దేహం అనేటువంటిది ఒక వాహిక అన్నటువంటి విషయాన్ని వాడు మేల్కాంచుతాడు. అప్పుడు వీడికి తెలియబడేటువంటి విషయం ఏంటంటే ది మైక్రోకాసం ఆఫ్ ది మ్యాక్రోకాసం. చోట్లో ఉన్నటువంటి దానికి వీడు మైక్రోకాసంగా ఉన్నాడు, చోట్లో ఉన్నటువంటి ప్రజ్ఞ మ్యాక్రోకాసంగా ఉంది. అక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అదే ఉంది. కనుక దైవాన్ని ఎక్కడ ఎతక్కర్లేదు. నాలోనే ఉన్నాడు దైవము. ఆ దైవం నందు నేను మెలకాంచి ఉండడానికే తను చేసుకున్నటువంటి సాధన ఇదంతా కూడా. ఆ దైవం నందు ఎప్పుడైతే వీడు మేలుకాంచుతాడో అప్పుడు వీడు పరిపూర్ణుడుగా తెలియబడతాడు. అండ్ దట్ వితిన్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు బి ఫౌండ్ ద ఓపెన్ డోర్ టు ద యూనివర్స్. అప్పుడు వీడు ఈజ్ ద ఓపెన్ డోర్ టు ద యూనివర్స్. ఎప్పుడైతే తనలో ఉన్నటువంటి దైవమును తను దర్శించాడో, చోట్లో ఉన్నటువంటి దైవాన్ని అప్పుడు వీడు దర్శిస్తే అప్పుడు అంతా రామమయం అవుతుంది. లేకపోతే అంతా రామమయం అవుతుంది వాడికి. నేను వేరు రాముడు వేరు అన్నట్టుగా ఉంటుంది. ఫస్ట్ తనలో ఉన్నటువంటి రాముడిని తను దర్శించుకోవాలి. తన చుట్టూతో ఉన్నటువంటి రాముడు అప్పుడు వీడికి దర్శనం అవుతాడు. ఇది విషయం. వాట్ ఈస్ హియర్ ప్రెసెంటెడ్ ఈస్ ఆఫ్ సఫిషియంట్ డిఫికల్టీ and of adequate interest to merit careful consideration. I wonder if the students have any idea how the ideals I seek to bring to their attention could illumine their lives if they took them into their brooding consciousness for the space even of a month. The aspect of consciousness is the correspondence in the soul body to the mother aspect, or as it broods over gods and eventually brings to the birth the Christ aspect. Lives are changed primarily by reflection. Qualities are developed by directed conscious thought. Characteristics are unfolded by brooding consideration. To all this, I call your attention. మనలో ఉన్నటువంటి వీటిని చక్కగా ఆలోచించండి అన్నారు, చక్కగా గమనించండి అంటున్నారు. ఈ గమనికలో ఏం చేయమంటున్నారంటే చోట్లో లేదా జీవుడిలో ఐడియల్స్గా కొన్ని ఉన్నాయి. అంటే ఉచ్ఛ్వాసము, నిశ్వాసం, అదొక ఐడియల్గా నడుస్తుంది. చోట్లో అగ్ని పైకి మండడము, నీరు పల్లమునకు ప్రవహించడం, ఇవన్నీ ఐడియల్స్, ధర్మములు. ఇవన్నీ ఈ రకంగా ఉంటున్నటువంటి వాటిని కొద్దిగా గమనించండి అంటున్నారు. టు బ్రింగ్ టు దేర్ అటెన్షన్ కుడ్ ఇల్యూమైన్ దేర్ లైఫ్స్ ఇఫ్ దే టుక్ దెమ్ ఇన్ టు దేర్ బ్రూడింగ్ కాన్షియస్నెస్. వీటిని ఆలోచించడానికి వాటి పని ఇవ్వండి. బుర్ర ఇచ్చారు కదా, ఈ బుర్ర కాస్త పని ఇవ్వండి. ఇలా ఉన్నటువంటి ఐడియల్స్గా ఉన్నటువంటి వాటిని బాగా గమనించండి, బాగా ధ్యానం చేయండి. వాటి వల్ల మీకు తెలియబడేటువంటి విషయాలు ఉంటాయి. ఫర్ ద స్పేస్ ఈవెన్ ఆఫ్ ఎ మంత్. వీటిని చక్కగా గమనించడానికి పెట్టుకోండి అన్నారు. దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ ద కరస్పాండెన్స్ ఇన్ ద సోల్ బాడీ టు ద మదర్ ఆస్పెక్ట్. దీన్ని చక్కగా అంటే ఇవన్నీ కూడా దీని నుంచి వస్తూ ఉన్నటువంటి విషయాలుగా తెలుసుకోండి. ఈ సోల్ అనేటువంటి దాని నుంచి ఇవన్నీ ఏర్పడుతూ ఉన్నటువంటి వాటిగా మీరు తెలుసుకోండి. ఇప్పుడు దాన్ని ఏమన్నారంటే సోల్
దాన్ని మదర్ ఆస్పెక్ట్గా తెలుసుకుంటాం. దాని నుంచి అల్లుకుంటోంది ఇదంతా కూడా. ఈ దేహం అనేటువంటిది దాని నుంచి అల్లుకుంటోంది. లోపల న్యూక్లియస్ అనేటువంటిది ఉంది, దాని నుంచి ఒక అణువు అనేటువంటిది అల్లుకుంటోంది. ఇలా చోట్ల సమస్తము కూడా కేంద్రం నుంచి పరిధికి అంతా అల్లుకోవడం అనేటువంటిది ఒక ప్రిన్సిపల్ పనిచేస్తుంది. దీన్ని జాగ్రత్తగా గమనించాలి. In the soul body to the mother aspect as it broods over gods and eventually brings to the birth of the Christ aspect. తద్వారా వీటిలో క్రైస్ట్ ఆస్పెక్ట్ అంటున్నది మేల్కాంచడం. క్రైస్ట్ ఆస్పెక్ట్ అంటే ఏంటి? సోల్ని అందు వీడు మేల్కాంచడం అంటున్నది వీడు చక్కగా చెప్తాను. అంటే సోల్ నుంచి దేహం అల్లుకుంటోంది, సోల్ నుంచి సమస్తం ఏర్పడుతోంది. సోల్లో ఉన్నటువంటి ఐడియల్స్ నుంచి మనం చూస్తున్నటువంటి విషయములు, వస్తువులు అనేటువంటి రూపం కట్టుకుంటున్నాయి. మొట్టమొదటి ఉన్నటువంటి ఐడియల్స్, వాటినే ధర్మములు అన్నారు. ఈ ధర్మములుగా ఉన్నటువంటి వాటి నుంచి వాటికి సంబంధించినటువంటి ఫంక్షనాలిటీస్గా రూపములు అనేటువంటి ఏర్పరచుకుని అవి వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఇది తెలుసుకోండి అంత. Lives are changed primarily by reflection. Qualities are developed by directed conscious thought. So, primarily by reflection. సో అక్కడ ఉన్నటువంటి దాన్ని ఇక్కడ రిఫ్లెక్ట్ చేసుకుంటే అప్పుడు వీడి యొక్క భావములు, వీడి యొక్క విషయములు ఇవన్నీ కూడా చక్కగా మార్పు చెందుతాయి. లైఫ్స్ ఆర్ చేంజ్డ్ బై రిఫ్లెక్షన్ అన్నారు. సూర్యుడిని వీడిలో రిఫ్లెక్ట్ చేసుకోవాలి, అప్పుడు వీడి యొక్క భావములు అనేటువంటి అన్నీ కూడా చక్కగా మారుతాయి. అలాగే చోట్ల ఉన్నటువంటి దేవతల్ని వీడిలో రిఫ్లెక్ట్ చేసుకోవాలి. ఈ రకంగా వీడు సాధన చేయాలి. దాన్ని న్యాస విద్య అన్నారు. ప్రైమర్లీ బై రిఫ్లెక్షన్ క్వాలిటీస్ ఆర్ డెవలప్డ్ బై డైరెక్ట్ కాన్షియస్ థాట్. వాటి యొక్క క్వాలిటీస్గా కాన్షియస్ థాట్గా ఉంటుంది. వీడు ఉచ్ఛ్వాసము నిశ్వాసం అక్కడ పనిచేస్తున్నటువంటి దేవతలు ఉన్నారు, దాన్ని వీడు గమనించడానికి చేయడం చేత వీడు ఒక కాన్షియస్ థాట్ అక్కడ పనిచేయడం చేత అక్కడ పనిచేస్తున్నటువంటి దేవతలతోటి వీడు చక్కగా వాళ్ళ దర్శనం వీడికి అవుతుంది. లేదా ఆ దేవతలతో వాళ్ళు వీడిలో ఉండి చేస్తున్నటువంటి క్రమాన్ని వీడు గమనించుకోవడం చేత చోట్ల ఉన్నటువంటి దేవతలతో వీడికి అనుసంధానం ఏర్పడుతుంది. ఈ దేవతలు వీడి ఎందుకు ప్రసన్నం అయ్యారన్నది ఉంది. సో మనలో ఉన్నటువంటి ఉచ్ఛ్వాసము నిశ్వాసం ఇలా ఏదైనా సరే మనలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇదేంటంటే చాలా సులభం కాబట్టి ఉచ్ఛ్వాసం నిశ్వాసం అంటారు అందరూ. మిగిలినవి చెప్పడం అవన్నీ గమనించడం కొంచెం కష్టం కాబట్టి వాటి పేర్లు చెప్పరు. సులభంగా ఉండేటువంటిది ఏంటంటే ఉచ్ఛ్వాసము నిశ్వాసం. అందు నుంచి దీన్ని చక్కగా గమనించండి అని చెప్తారు. Changed primarily by reflection. Qualities are developed by directed conscious thought. Characteristics are unfolded by brooding consideration. Characteristics are developed by brooding. To all this, I call your attention. అందు గురించి మీ దృష్టి ఇక్కడ కేంద్రీకరించండి అంటున్నారు. I diverged briefly for a moment and took up the subject of the race of the three bodies of personality before completing the detail of the outline previously given on the ray of personality. This I did with deliberation, as I was anxious to have clearly established the difference which will be found existing between the race governing the elementals of the three lower bodies and that of the personality. సో ఏమన్నారంటే ఆయన ఇప్పుడు ఇది విషయం అసలు మీకు ముఖ్యంగా ఈ పాఠంలో నేను చెప్తున్నటువంటి పాఠం ఏమిటంటే ఈ పర్సనాలిటీ ఆస్పెక్ట్లో పనిచేస్తున్నటువంటి రేస్ ఇవి ఏ విధంగా జీవుడి యొక్క పర్సనాలిటీ అంటే జీవుడి యొక్క ఫలానా అని అంటాం చూసారా, అంటే వాటిలో ఉన్నటువంటి గుణ సమ్మిశ్రం. మనం మామూలుగా చెప్పుకోవాలంటే భగవద్గీత ప్రకారంగా అంటే సత్వము రజస్సు తమస్సు వీటి యొక్క సమ్మిశ్రం చేత వాడి యొక్క గుణము అనేటువంటిది ఏర్పడుతుంది చూసారా. దాన్ని తెలుసుకోవడం అనేటువంటి దాన్ని చక్కగా అవగాహన చేసుకోవడానికి రేస్ ఆస్పెక్ట్గా మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది పెట్టుకున్నాను నేను. అది చెప్తున్నా. ప్రీవియస్లీ గివెన్ ఆన్ ది రే ఆఫ్ పర్సనాలిటీ. దిస్ ఐ డిడ్ విత్ డెలిబరేషన్ as I was anxious to have clearly established the difference which will be found existing between the rays governing the elementals of the three lower bodies. ఈ త్రీ లోవర్ బాడీస్లో ఒక్కొక్క రే ఒక్కొక్క బాడీని గవర్న్ చేస్తుంది, ఆ ఎలిమెంటల్స్ని వాటిని వీటి యొక్క పరిపూర్ణంగా వీటి యొక్క మొత్తం మూడు కలిపితే ఏర్పడేటువంటి రంగు నాలుగోది ఒకటి ఉంటుంది చూసారా, దాని పర్సనాలిటీ. అది గైడ్ అయ్యేటువంటి రే ఒకటిగా ఉంటుంది. మెయిన్గా ఇక్కడ చెప్తున్న విషయం three lower bodies and that of the personality. The life of these three elementals is founded primarily in the three lower centers in the etheric body.
ఈ 3 సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వీడి యొక్క లోవర్ బాడీలో అంటే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం. ఈ 3 కూడా ఈ 3 పర్సనాలిటీలో ఉన్నటువంటి 3 లోవర్ బాడీస్‌కి సంబంధించినటువంటివిగా తెలుసుకోండి. వాటిని ఏమని చెప్తారంటే ది సాక్రల్ సెంటర్ మెంటల్ ఎలిమెంటల్ లైఫ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ది లేటర్ టు ది థ్రోట్ సెంటర్. ది సోలార్ ప్లెక్సస్ సెంటర్ ది astral elemental life transferred later to the heart center. The center at the base of the spine, the physical elemental life transferred later to the head center. బేస్ ఆఫ్ ది స్పైన్ ఏమో హెడ్ సెంటర్కి వెళుతుంది, అంటే మూలాధారం హెడ్ సెంటర్, స్వాధిష్టానం విశుద్ధి, తర్వాత మణిపూరకం అనాహతమునకుగా మార్పు చెందబడుతుంటుంది. ద లైఫ్ ఆఫ్ ది ఇన్వెలింగ్ అండ్ ఇస్ ఫోకస్డ్ ఇన్ ద 3 హయ్యర్ సెంటర్స్. ఈ లైఫ్ ఆస్పెక్ట్గా ఏదైతే ఉందో మనం నిన్న క్లాస్లో కూడా చెప్పుకున్నాం. ది హెడ్ సెంటర్, హార్ట్ సెంటర్, ఆజ్ఞా సెంటర్ అని చెప్పారు అక్కడ. అయితే అది కాకుండా ఇక్కడ చెప్తున్నటువంటి ట్రయాంగిల్ ఏమిటంటే ద లైఫ్ ఆఫ్ ది ఇన్డ్వెలింగ్ సోల్. ఇన్డ్వెలింగ్ సోల్ ఏదైతే ఉందో ఇప్పుడు చెప్పినటువంటి 3 పైకి రిఫ్లెక్ట్ అవుతాయి అన్నారు. ఒకటి హార్ట్ సెంటర్, థ్రోట్ సెంటర్, హెడ్ సెంటర్. ఈ మూడింటిగా ఇవి తెలియబడుతున్నాయి. వాటిని ఏమన్నారంటే మెంటల్, క్రియేటివ్, ఫీలింగ్ కాన్షియస్నెస్. సో వీడు హెడ్ సెంటర్కి వెళ్ళినటువంటి మూలాధారం నుంచి హెడ్ సెంటర్కి వెళ్ళింది కదా, దాన్ని ఏమన్నాము మెంటల్ కాన్షియస్నెస్ అన్నారు. థ్రోట్ సెంటర్కి వచ్చినటువంటిది క్రియేటివ్ కాన్షియస్నెస్. వీడి యొక్క వాక్కి చాలా క్రియేటివ్ పవర్ ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఒక మాట ఊరికినే కబుర్లు చెప్పడం అనేటువంటిది, ఊరినే టైం పాస్కి మాట్లాడడం అనేటువంటిది క్లాస్ అటెండ్ అయ్యే వాళ్ళని నెమ్మదిగా తగ్గించేసుకోవాలి. ఎవడైనా ఏమైనా విషయాలు వీడితో కూర్చొని మాట్లాడుతుంటే నెమ్మదిగా అక్కడి నుంచి జారిపోండి చెప్తే, మీకు మీరుగా ఈరోజు సెలవులు కదా సరదాగా ఊరినే వాడి ఇంటికి పోయి కాసేపు కబుర్లు చెప్పుకుందాం అనేటువంటిది కానీ, ఎవరితో ఊరికే ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉండడం కానీ, ఇలాంటివి దయచేసి నెమ్మదిగా బాగా తగ్గించేసుకోండి. ఎంత మౌనంగా మనం గమనించడానికి ప్రయత్నం చేస్తుంటే చోట్లో ఉన్నటువంటి ఎనర్జీస్ తోటి మనకు అంత చక్కటి అనుసంధానం ఏర్పడుతుంది. ఇది ఒక అంతర్రహస్యం. ఇది గురించి మునులు, మహానుభావులు వాళ్ళు చాలా మౌనంగా ఉంటారు, చాలా తక్కువ మాట్లాడతారు. అందుగురించి ఇక్కడ మనం ఎందుకంటే కనుక మన థ్రోట్ సెంటర్లో క్రియేటివ్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఒకటి చక్కగా పనిచేస్తుంది. ఆ క్రియేటివ్ ప్రిన్సిపల్ మనలో చక్కగా మేలు కాంచాలంటే దాన్ని చక్కగా వాడాలి. మనకి చాలా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. మాట్లాడాల్సిన మాటలు మాట్లాడాలి. మాట్లాడకూడని మాటలు మనం అసలు మాట్లాడకూడదు. మాట్లాడవలసినవి కూడా మాట్లాడడం మానేయకూడదు. మౌనం చెప్పారు కదండి, అందు గురించి నేనేమి మాట్లాడకుండా కూర్చున్నానండి అన్న తప్పే. మాట్లాడకూడనివి ఎక్కువ మాట్లాడుతున్నాడన్నా తప్పే. తప్పే అది. మనం అలాగా సార్ వాడే ఫోన్ చేసి మాట్లాడుతున్నాడన్నా ఏదో చెప్పి తప్పించుకో అంతే. వాడికి తెలియదు కదా నువ్వు ఒక సాధనలో ఉన్నావని. సాధన నీ గురించి కానీ, వాడి గురించి కాదు, లోకం గురించి కాదు, పరమ గురువుల గురించి కాదు, ఇంకోటి గురించో కాదు. వాడికి వాడు పెట్టుకున్నటువంటిది సాధన. వాడికి వాడు మనకు మనం పెట్టుకున్నటువంటిది పుస్తకం రోజు చదువుకుందాం అన్నట్టు. పరమ గురువులు ఎవరు రోజు కాసేపు చదువుకొని పెట్టుకోండి, ఎవడు చదువుకోవట్లేదు, మీరు చదువుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం అన్నటువంటిది వాళ్ళు ఎక్కడ అనలేదు కదా. మనకు మనం ఏర్పాటు చేసుకున్నాం రోజు కాసేపు పరమ గురువులు జ్వాలకులు గారి గ్రంథాలు చదువుకుంటున్నాం. పెట్టుకున్నావు కాబట్టి ఆచరించుకోవాలి. ఆచరణ లేకుండా ఊరిని పెట్టుకుంటే ఆ ప్రిన్సిపల్ వల్ల ఉపయోగం లేదు. ఊరినే మాస్టర్ గారి ఫోటో పెట్టుకున్నాను, ప్రేయర్ చేయను అనుకోండి, ఏం ఉపయోగం? గోడంతా ఫోటో అంతే, ఏం మొహమాటం ఉండదు. వాడు ఫోటో ఉంది కదా అని వాళ్ళేమో వీడికి ఇదిగా ఉంటారన్నటువంటిది ఏమీ పనిచేయదు. కనుక వీడు బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే చక్కటి సాధనలో ఉన్నాడు. ఈ సాధనకు తగ్గట్టుగా వీడు పని చేయడానికి చక్కగా చేసుకోవాలి. నేర్చుకున్నటువంటి విషయాన్ని చక్కగా ఆచరణలో పెట్టుకోవాలి. చక్కగా వీటిని ఆధీనంలో ఉంచుకోవాలి. చక్కగా వీడు తెలుసుకున్నటువంటి విషయాల్ని చక్కగా ప్రతిరోజు కూడా ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్రిన్సిపల్స్ అయినా సరే మొట్టమొదటిగా ఆచరణలో పెట్టుకుంటూ వెళ్ళడానికి చాలా తప్పకుండా చేసుకుంటూ వెళ్తుంటారు. అందుగురించి ఈ థ్రోట్ సెంటర్లో ఎంతో క్రియేటివ్ ప్రిన్సిపల్ అనేటువంటిది మేలు కాంచి ఉంటుంది. దాన్ని చాలా నమ్మకంగా దానికి పదును అనేటువంటిది పెట్టుకుంటూ ఉండాలి. ఏది పడితే అది మాట్లాడేస్తుంటే దానికి పదును లేని కత్తిగా తయారైపోతుంది. పదునటువంటి కత్తిగా తయారవ్వాలంటే దానికి చక్కగా రోజు చక్కగా భగవన్ స్మరణ అలా చేసుకుంటూ కూర్చుంది. మాట్లాడక్కర్లేదు. భగవన్ స్మరణ అలా చేసుకుంటూ ఉంటే థ్రోట్ సెంటర్కి పవర్ వస్తుంది. వచ్చినటువంటి పవర్ని ఎవడైనా సరే ఇబ్బందిలో ఉన్నాడంటే నీకు ఏం పర్వాలేదు, భగవంతుడు ఉన్నాడు, నీకు ఉన్నటువంటి ఇబ్బందిని తొలగిస్తాడు, నీకు త్వరలోనే నీ ఇబ్బంది పోతుందని నీకు ఒకటి సంకల్పించాలంటే తప్పకుండా జరుగుతుంది. తప్పకుండా జరుగుతుంది అంతే. దానికి అందుగురించి దీనికి క్రియేటివ్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఇచ్చాడు. ప్రతి జీవుడికి ఇచ్చాడు క్రియేటివ్ ఆస్పెక్ట్. భగవంతుడి దగ్గర ఉంచుకోలేదు, అందరికీ ఇచ్చాడు. దాని వినియోగం తెలుసుకోవట్లేదు కాబట్టి మనం మనలో ఉన్నటువంటి క్రియేటివ్ ప్రిన్సిపల్ మనం మేల్కొల్పింపబడట్లేదు కాబట్టి మనం చాలా కష్టాలు పడటం కానీ ఇవన్నీ ఎక్కువ జరుగుతుంది.
గురించి థ్రోట్ సెంటర్ని చాలా ఇదిగా పెట్టుకోండి అన్నారు. నెక్స్ట్ ది హార్ట్ సెంటర్, ద ఫీలింగ్ కాన్షియస్నెస్. సో నేనున్నాను అనేటువంటిది ఎక్కడ తెలియబడుతుంది? ఇక్కడ. ఫీలింగ్ కాన్షియస్నెస్, నేనున్నాను అంటే మనలో ఎక్కడ తెలియబడుతుంది అంటే, నేనండి నన్ను గుర్తుపెట్టారా మీరు అంటాడు చూసారా, అది నేను అనేటువంటి ఎక్కడ పెడతాడు? ఇక్కడ పెడతాడు. అదే నుంచి హార్ట్ సెంటర్ ఏమన్నారంటే ఫీలింగ్ కాన్షియస్నెస్ అన్నమాట. సో ఇంపార్టెంట్ స్టేజెస్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ది మ్యాన్ టేక్ ప్లేస్ డ్యూరింగ్ ది ఎవల్యూషనరీ ప్రాసెస్. ఎవల్యూషనరీ ప్రాసెస్లో 2 ఇంపార్టెంట్ స్టేజెస్. ఒకటి, ద స్టేజ్ వేర్ ఇన్ దేర్ కమ్స్ ది ఫస్ట్ గ్రేట్ ఫ్యూజన్ ఆర్ అసర్షన్ ఆఫ్ కంట్రోల్ బై ద సోల్. సో సోల్ యొక్క కంట్రోల్ అంటున్నది ఇది ఏర్పడడం అంటున్నది ఫస్ట్ స్టేజ్. యాజ్ దిస్ టైమ్ ద ఆజ్ఞా సెంటర్ కమ్స్ ఎలివ్. చక్కగా ఇది అంటే సోల్ అంటున్నది కంట్రోల్లోకి తెచ్చుకోవడం అనేప్పటికీ చక్కగా ఆజ్ఞా సెంటర్ అంటే చక్కగా విచ్చుకొని పనిచేస్తుంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ చక్కగా విచ్చుకొని పనిచేస్తుంది ఆజ్ఞా చక్రం. దిస్ స్టేజ్ precedes a man's passing onto the probationary path and is the stage which distinguishes the average man and woman at this time in the world. యావరేజ్ మ్యాన్ అండ్ ఉమెన్ ఉండేటువంటి స్థితి అన్నమాట. ప్రొబేషనరీ పాత్లో ఉన్నప్పుడు దానికి జస్ట్ బిఫోర్ అంటే వీడు రోజు చక్కగా ఒక ప్రేయర్ చేయాలి, పూజ చేయాలి, ఏదో సంవత్సరానికి ఒకసారి తిరుమల వెళ్ళాలి, ఇలాంటివన్నీ పెట్టుకుంటాడు చూసారా, అది ఆ స్టేజ్ ఫస్ట్. దాని నెక్స్ట్ స్టేజ్ ఇప్పుడు చెప్తున్నాను. The stage wherein there comes a more at this time the center at the base of the spine comes into rapport through its circulating life. The next stage ఏమన్నారంటే స్పిరిచువల్ అవేకనింగ్ స్టేజ్. ఈ స్టేజ్లో at this time the center at the base of the spine comes into rapport through its circulating life with all the centers in the etheric body. ఈ మూలాధారము మిగిలిన అన్ని సెంటర్స్ తోటి ఇది చక్కగా లింకప్ అవ్వగలగడం అనేటువంటి జరుగుతుంది. స్పిరిచువల్ అవేకనింగ్ అంటే ఏమిటి? వీటి యొక్క ఆధ్యాత్మికత అనేటువంటిది వీటిలో చక్కగా మేలుకాంచి దాని యొక్క భౌతికమైనటువంటి దాని యందు వీడు లింకప్ అయి ఉండడం. కేవలం అది ఆధ్యాత్మికంది అనేటువంటిదిగా మాత్రమే ఉండదు, వాటి యొక్క భౌతికమైనటువంటి వాటితో వీటి లింకప్ అవుతుంది. ఉదాహరణకి ఇది బల్ల లేదా ఇది తలుపు. తలుపు అనేటువంటిది గుర్తుంటుంది వాడికి, దానిలో ఉన్నటువంటి పరమాత్మ గుర్తుంటుంది. రెండు, తలుపు అనేటువంటిది గుర్తుండడం మూలాధారణకు సంబంధించినటువంటి కార్యక్రమం, దానిలో ఉన్నటువంటి పరమాత్మ గుర్తుండడం అనేటువంటిది స్పిరిచువల్ అవేకనింగ్ గా చెప్పారు. మిగిలిన సెంటర్స్ తోటి అనుసంధానం. All the centers in the etheric body, this step precedes what is called initiation and signalizes the arousing into activity of the central focus of power at the heart of each of the chakras or etheric lotuses. In all the previous stages, it has been the petals of the various lotuses, chakras or vortices of force which have come into increased motion. At the later stage, the hub of the wheel, the point in the center or the heart of the lotus comes into dynamic action and the whole inner force body becomes related in all its parts and begins to function harmoniously. చక్రం గిరగిర తిరుగుతుంది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? చక్రంలో ఉన్నటువంటి అణువులు వాటి యొక్క ప్రభావమే కాకుండా తిరగడం చేత సెంటర్లో ఒక ఎనర్జీ అంటున్నది పరిధికి ఆ సెంటర్ నుంచి వ్యాప్తి పొందడం అంటున్నది ఒకటి జరుగుతుంది. అంటే ఏం జరుగుతుందంటే అది ఆ సెంటర్లో ఉండేటువంటిది ఏమిటంటే అందులో అప్పుడు అంటే అప్పటిదాకా దాచబడి లేదా అది నిక్షిప్తముగా లేదా వ్యక్తం అవ్వకుండా ఉన్నటువంటి ఎనర్జీ అప్పుడు వ్యక్తం అవడం అనేటువంటి జరుగుతుంది గిరగిరా తిరగడంలో. సో ఎప్పుడైతే ఈ సెంటర్స్ ఇవన్నీ కూడా అవేకన్ అవుతాయో, అవేకన్ ఇవి పనిచేస్తుంటాయో, నెమ్మదిగా మొదట ఏమవుతుందంటే వాటి యొక్క భౌతికమైనటువంటి లేదా వాటి యొక్క ఫంక్షనాలిటీస్ అన్నట్టు మనం ముందుగా చూస్తుంటాం మామూలుగా. కానీ నిజానికి ఇవన్నీ కూడా ఒక ఆధ్యాత్మిక సాధన అటువంటి చేసుకుంటూ ఉండడం చేత ఈ చక్రాల్లో స్పీడ్ అంటే చక్కగా పెరిగిపోతుండడికి ఆ సెంటర్లో ఒక స్పెషల్ ఫోర్స్ అనేటువంటిది ఒకటి. ఏంటి స్పెషల్ ఫోర్స్ అంటే అది దేనికైతే ఏర్పడిందో ఆ దృష్టిగా అది పనిచేయడం. ఉదాహరణకి ఏదో పని చేసేవాడు ఉన్నాడు, వీడు దేనికై చేస్తున్నాడు? జీతం గురించే చేస్తున్నాడు. ఎప్పుడో 1వ తారీఖు వస్తుందా, జీతం ఇస్తాడా, ఈ జీతం తీసుకుని ఇంటికి వెళ్దాం మనం, ఏదో ఇంట్లో సామాన్లు కొనుక్కుందాం, ఇల్లు కొనుక్కుందాం, ఏవో పెట్టుకున్నాడు.
రాను ఏం జరిగిందంటే వీడు జీతం గురించి పనిచేయడం కాదు ఇక్కడ నేను పని చేయాలి నేను అంటాడు. జీతం ఆటోమేటిక్గా ప్రతి నెల వస్తుంది, దాని గురించి పెద్ద వర్రీ అక్కర్లేదు నాకు. ఇక్కడ నాకు ఇవ్వబడినటువంటి పని ఏదో ఒక వాచ్మెన్గా ఇచ్చారు, లేదా ఒక పోలీస్గా ఇచ్చారు, లేదా ఏదో ఒక బ్యాంక్ ఆఫీసర్గా ఇచ్చారు. ఇక్కడ నేను చేయవలసినటువంటి పని వేరు, దాని యందు నేను దృష్టి పెట్టుకోవాలి. ఇన్నాళ్ళు నేను దృష్టి లేకుండా చేస్తాను ఈ పని అంటే దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఆ ఫంక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేసి అసలు దేనికైతే ఈ ఫంక్షన్ ఇచ్చారంటుండే దాన్ని నేను ఫోకస్ చేసి పనిచేస్తారు కదా, దాన్ని సెంటర్ అని చెప్పారు. అది సెంటర్. అది జీతం అంటే దాని యొక్క పరిధిలో భాగం, అదంతా కూడా జీతం గురించి కాదు. సెంటర్లో వీడు ఉండడం అంటే అసలు ఆ పోస్ట్ ఎందుకు క్రియేట్ చేశారు, ఆ పోస్ట్కి పరిపూర్ణమైనటువంటి వాల్యూ వీడు ఇవ్వడం అంటది. సో దట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ది చక్ర. అది మేలుకాంచుతున్నట్టు ఈ చక్రాస్లో. అప్పుడు స్వాధిష్టానం, మణిపూరకం, విశుద్ధి, ఆజ్ఞా, సహస్రారం, ఈ చక్రాలు వాటి ఒక ఫంక్షనాలిటీస్ అన్నటువంటి తక్కువగాను అసలు దేనికి ఈ సెంటర్స్ ఇవన్నీ ఏర్పడ్డాయి వీడిలో అన్నటువంటిది ఎక్కువ మేలుకాంచింది. ఉదాహరణకి వీడు ఒక వాచ్మెన్ ఏదో మామూలుగా ఇక్కడ అందరినీ కూడా లైన్లో పంపించడం, అది మెయిన్ ఫంక్షన్ కాదు. వాడు అక్కడ ఎందుకు నుంచి పెట్టాడంటే ఎవడో పలానా దొంగ వేధవ ఉన్నాడు, వాడు వస్తాడు, వాడిని నువ్వు గమనించు అని చెప్పాడు. అప్పుడు ఏమవుతుంది, వీడు లైన్లో పంపించడం అంటే కూడా పెద్ద పని కాదు. వాడు ఎవడైనా వాడు వస్తున్నాడా లేదా, వాడు వచ్చాంటే వీడు పట్టుకోవాలి. వాడు ఆ దృష్టిగా వీడు ఉంటాడు. అది ఎట్లాగో అలా వీళ్ళ షట్చక్రాలన్నీ కూడా ఆ రకమైనటువంటి హయ్యర్ వర్క్కి ఇవన్నీ కూడా ట్యూనప్ అయిపోయి ఉంటాయి. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పాయింట్ ఇన్ ద సెంటర్ ఆర్ ది హార్ట్ ఆఫ్ ది లోటస్ comes into dynamic action and the whole inner force body becomes related in all the parts and begins to function harmoniously. This is of value to remember, and upon the teaching of the esoteric psychology is based, we have therefore 3 stages of activity spread over a long evolutionary cycle and differing according to ray and to the karmic conditions engendered. So differing according to the ray. So we have therefore 3 stages of activity. Pradhananga 3 stages of works unnai. Spread over a long evolutionary cycle. ఈ 3 స్టేజెస్ అంటే వీడి యొక్క ఎవల్యూషనరీ సైకిల్ సంబంధించినదిగా 3 స్టేజెస్గా చెప్పారు వీడి యొక్క ఎవల్యూషనరీ సైకిల్ని. అండ్ డిఫరింగ్ అకార్డింగ్ టు రే, అవి ఏ రే ఈ వీటిలో పనిచేస్తున్నటువంటి దాని చేతి ఇవన్నీ కూడా డిఫర్ అవుతూ ఉన్నాయి. అందులో ఫస్ట్ పాయింట్, ది స్టేజ్ ఆఫ్ బీయింగ్ అలైవ్. దిస్ ఈస్ ది ఎర్లియస్ట్ అండ్ సింప్లెస్ట్ స్టేజ్ వేర్ ద మ్యాన్ ఫంక్షన్స్ as an elementary human being. During this period all the centers are necessarily active in a slow and rhythmic way. All have a light in them, but it is dim and feeble. All have the 3 petals, not more, functioning, and this the clairvoyant can see. As time goes on, all the petals in the centers below the diaphragm become active, but they are not dynamic in the essential sense, nor are they brilliant focal points of light. First stage లో ఏమిటి, ఈ సెంటర్స్లో ఉన్నటువంటి ఎనర్జీస్ నెమ్మదిగా మేలుకాంచుతుంది. ఎందుకంటే వీటిలో చక్కగా వీడు ఆలోచించగలడు. చక్కగా 10 రూపాయలు వస్తువు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు అది 5 రూపాయలు అయితే 5 రూపాయలు తీసుకుంటున్నాడు, 5 రూపాయలు జేబులో దాచుకుంటున్నాడు. ఈ రకంగా వీడు ఉంటూ ఉన్నప్పుడు ఈ లోవర్ సెంటర్స్లో కొంచెం ఎనర్జీస్ అందులో అన్నింటిలోనూ మేలుకాంచుతాయి. అన్నింటిలోనూ 3 పెటల్స్ అన్నారు. ఒక్కదానికి ఎన్నెన్ని పెటల్స్ మనం చెప్పుకున్నాం ఇదివరకు. మూలాధారం 4 అని, స్వాధిష్టానం, మణిపూరకం ఇలా చెప్పారు. 8 అని ఇవన్నీ చెప్పుకున్నాం. సో ఈ దళములు ఇవి 8 దళములు ఉన్నా కానీ అందులో 3 దళములే విచ్చుకుని పనిచేస్తుంటాయి. మిగిలిన దళాలన్నీ విచ్చుకుని పనిచేయవు. ఇప్పుడు కొన్నటువంటి బుర్ర, ఉదాహరణకు మన కంప్యూటర్లో ఉన్నటువంటి జీబీ అంతా కూడా మనం వాడకుండా ఏదో కొద్దిగానే వాడుకుంటుంటాడు కదా, దాన్ని పరిపూర్ణంగా వాడుకోనటువంటి వాడు. అలా వీడు ఏదో కొంత వాడుకుంటుంటాడు, అవన్నీ అక్కడ వరకు పనిచేస్తుంటే అక్కడ అలా ఉంటుంటాడు వీడి లైఫ్. అది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్కి వచ్చేటికి ద స్టేజ్ ఆఫ్ ది ఫస్ట్ ఫ్యూజన్ as related above, then all the centers have their petals vibrant. They are at the same time conditioned by the fact as to whether the drive of the life is above or below the diaphragm. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, ఈ 3 సెంటర్స్ పైన సెంటర్స్కి లింకప్ అవుతాయని. అది లింకప్ అయిన తర్వాత డ్రైవ్ ఎటువైపు ఉంది, లోవర్ ఉందా హయ్యర్ ఉందా అంటే వీడు చక్కగా భగవద్ దర్శనం జరిగింది, చక్కగా వీడు ఒక మంచి గ్రంథం చదువుకుంటున్నాడు, చక్కగా జీవించాలనేటువంటిది పెట్టుకున్నాడు ప్రిన్సిపల్స్, తక్కువగా మాట్లాడాలని, ధర్మములు కలిగి ఉండాలి, రూల్స్ పెట్టుకున్నాడు. ఆ రూల్స్ ఎక్కువ ప్రభావం చూపుతున్నాయా, లేదా
వీడికి ఉన్నటువంటి లోవర్ సెంటర్స్ ఎక్కువ ప్రభావం చూపుతున్నాయా అంటే ఇంతకుముందు వీడు అలవాట్లు కానీ వీడు ఇవి ఎక్కువ ప్రభావం చూపుతున్నాయా ఇది తెలుసుకున్నటువంటి ప్రిన్సిపల్స్ ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి ఇది మళ్ళీ డిఫర్ అవుతుంది చెప్తారు ఆ పాయింట్ తెలియడంతో సరిపోదు తెలిసినది ఎంత ఏది వీడి మీద ప్రభావం చూపుతోంది అంటే ఒక పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ద నేచర్ ఆఫ్ ది పర్టిక్యులర్ రే ఎనర్జీ అందులో పనిచేస్తున్నటువంటి రే ఎనర్జీ ఏమిటి థర్డ్ రే ఎనర్జీ పనిచేస్తుందా ఈ సెంటర్స్లో బుక్ సెంటర్లో ఫోర్త్ రే ఎనర్జీ పనిచేస్తుంది ఏ రే ఎనర్జీ పనిచేస్తున్నాం మనకు చెప్పారు కదా 7 సెంటర్స్కి 7 రేస్ నేను క్లాస్లో చెప్పుకున్నాం సో ఈ ఫస్ట్ జేమో మొనాడిక్ అని తర్వాత ఆత్మజేమో సోల్ అని ఇవన్నీ మనం చెప్పుకున్నాం సో వీటిల్లో ఒక్కొక్కరే ఒక్కొక్క దీనిగా పనిచేస్తుంది సో ఏ రే వీడిలో ఎక్కువ ప్రభావం చూపుతుంది అంటున్నది ఒక విషయం తర్వాత ద స్టేజ్ ఆల్రెడీ రీచ్డ్ అపాన్ ది ఎవల్యూషనరీ రే వీడు ఒక ఎవల్యూషనరీ దాంట్లో వీడు ఒక ద స్టేజ్ ఆల్రెడీ రీచ్డ్ అపాన్ ది ఎవల్యూషనరీ రే ఉదాహరణకు వీడు 5th రేకి సంబంధించినటువంటి సాధన సాగుతుంది దానిలో వీడు ఒక స్థితి చక్కగా వీడు అంటే 5th రే ఇస్తున్నటువంటి ఈ కాంక్రీట్ నాలెడ్జ్లో చక్కటి అవగాహన ఇవన్నీ చక్కగా ఏర్పరచుకున్నాడు అది ఎంతవరకు వీడికి ఏర్పడి వీడి బిఎస్సిలో ఉన్నాడా ఎంఎస్సిలో ఉన్నాడా పిహెచ్డిలో ఉన్నాడా ఏమిటి సైన్స్ గ్రూప్లో ఎక్కడున్నాడు వీడు కాంక్రీట్ నాలెడ్జ్ అదొకటి పాయింట్ వీడు ఎవల్యూషనరీ పాయింట్ డిపెండ్ అవ్వడానికి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ది టైప్ ఆఫ్ ఫిజికల్ మెకానిజం విచ్ ఈస్ ఇట్ సెల్ఫ్ కండిషన్ బై ది కర్మ ఆఫ్ ది పర్సన్ ఫిజికల్ మెకానిజం ది టైప్ ఆఫ్ ఫిజికల్ మెకానిజం వీడిలో ఉన్నటువంటి ఫిజికల్ మెకానిజం విచ్ ఇట్ సెల్ఫ్ కండిషన్ బై ది కర్మ ఆఫ్ ది పర్సన్ అండ్ ద ఫీల్డ్ ఆఫ్ సర్వీస్ చూజన్ ఇన్ ఎనీ వన్ లైఫ్ ఈ ఫిజికల్ మెకానిజం అంటే భౌతికమైనటువంటి దేహము దీన్ని వీడు ఎలా వాడుతున్నాడు అంటే పాయింట్ కూడా ఒకటి వీడికి ఒక చక్కటి సేవకి వీడు అన్న కొంత సేపు వాడుతున్నాడా లేదా ఏమిటి అంటే ఇందాక చెప్పింది ఏంటి సెకండ్ పాయింట్లో ఎనర్జీస్ పైకి లింకప్ అయ్యాయి కిందకి లాగుతున్నాయా పైకి లాగుతున్నాయా లింకప్ అయిన తర్వాత అదొకటి పాయింట్గా చెప్పారు సెకండ్ పాయింట్గా చెప్పినటువంటిది ఏమిటంటే వీటిలో ఏ రే ఎనర్జీ అంటుంది పనిచేస్తుంది 5th రే 4th రే ఏదో ఒక రే ఎనర్జీ అంటుంది పనిచేస్తుంది ఓకే అది ఎంతవరకు వీటిలో విచ్చుకున్నది అది థర్డ్ పాయింట్గా చెప్పారు 4th పాయింట్కి వచ్చేటికి ఏమంటున్నారు ఈ ఫిజికల్ మెకానిజం విచ్ ఈస్ ఇట్ సెల్ఫ్ కండిషన్ బై ది కర్మ ఆఫ్ ది పర్సన్ అండ్ ద ఫీల్డ్ ఆఫ్ సర్వీస్ చూసన్ ఇన్ ఎనీ వన్ లైఫ్ వీడు భౌతికమైనటువంటి దేహము ఈ జీవితం ఇదంతా కూడా వీడి యొక్క కర్మ అంటుండే దాని చేత ఇది లింకప్ అయి ఉంటుంది వీడు నిర్వహించవలసినటువంటి పనులు ఈ జీవితంలో వీడు నిర్వహించవలసినటువంటి ఒక కార్యక్రమం ప్రోగ్రామ్ అనేటువంటి వీడికి ఇచ్చేశారు ఈ ప్రోగ్రామ్తో పాటు వీడు సర్వీస్ యాక్టివిటీ ఏదైనా ఉందా వీడికి ప్రోగ్రామ్ మాత్రమే ఉందా ఇదొకటి పాయింట్ 5th పాయింట్కి వచ్చేసరికి ది క్వాలిటీ ఆఫ్ ది ఆస్పిరేషన్ అండ్ మెనీ అదర్ ఫ్యాక్టర్స్ క్వాలిటీ ఆఫ్ ఆస్పిరేషన్ వీటిలో కోరిక లేదా వీటిలో ఒక భగవద్ దర్శనము కలగాలనో లేదా ఒక ఎప్పటికైనా తిరుమల వెళ్ళాలనో లేదా ఎప్పటికైనా ఒక మంచి సేవ చేయాలనో లేదా ఒక సద్గ్రంథాలు చదువుకోవాలనో ఈ ఆస్పిరేషన్ ఎంతవరకు ఉంది దాని పవర్ ఎంతవరకు ఉంది వీడు దానికి ఏమన్నా వీడు చక్కగా లింకపై ఉండగలుగుతున్నాడా లేదా ఈ ఊరిని అదొక భావంగా మాత్రమే ఉందా ఒక ఆలోచనగా మాత్రమే ఉందా లేదా దానికి తగ్గటువంటి కృషి ఏదైనా వీడిలో ఉందా పాయింట్స్ అన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కన్సిడర్ చేస్తారు ఊరికనే క్లాస్ అటెండ్ అవుతున్నాం అన్నటువంటిది సరిపోతుంది ఇవన్నీ ఎంతవరకు మనలో మెచ్చుకుంటున్నాయి అన్నటువంటిది కూడా మనం చూసుకుంటూ ఉండాలి థర్డ్ పాయింట్కి వచ్చేటికి ద స్టేజ్ ఆఫ్ ది సెకండ్ ఫ్యూజన్ ఇన్ విచ్ ద ఇనిషియేట్ ఎక్స్ప్రెసెస్ హిమ్సెల్ఫ్ through all the centers in which both the group of petals and the center point of energy are fully and dynamically alive. ఈ సెకండ్ ఫ్యూజన్కి వచ్చేటికి ఏమవుతుందంటే వీడిలో ఈ దళములన్నీ విచ్చుకోవడం ఆ సెంటర్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పరిపూర్ణంగా చక్కగా విచ్చుకొని పనిచేయడం సో వీడు అసలు దేనికైతే ఏర్పడ్డాడో అది పరిపూర్ణంగా ఆ కార్యక్రమం నిర్వహణలో వీడు ఉంటుంటాడు ఇది ప్రధాన విషయం అది జరుగుతుంది థర్డ్ స్టేజ్లో Christ symbolically expressed these 3 stages for us at the birth experience, the transfiguration, enlightenment, and the assertion liberation. In summarizing, it might be said that in అన్నారంటే ట్రాన్స్ఫిగరేషన్ అన్నారు, ఎన్లైటన్మెంట్ అన్నారు, అండ్ ది అసర్షన్ లిబరేషన్ అవ్వాలి. దేనికైతే ఇదో అది మాత్రమే వీడి దృష్టిలో ఉంటుంది, మిగిలినది వీడి దృష్టిలో ఉండదు.
దానికై ఈ జన్మ అనేటువంటిది తీసుకోబడింది. అది కాదు నువ్వు రాజు అవ్వాలి, నువ్వు రాజు అవ్వకపోతే ఎట్లా అంటే నథింగ్ డూయింగ్. నేను రాజు అవ్వడం కాదు, వేరే వాడిని చేసాను, వేరే వాడిని చేసాను. నేను పుట్టినటువంటి కార్యక్రమం వేరు. నేను రాజు కుమారుడిగా పుట్టినంత మాత్రాన నేను రాజ్యం స్వీకరించాలని కాదు. హయ్యర్ ధర్మ, లోవర్ ధర్మ ప్రకారం రాజు అవ్వాలి, అది కరెక్టే. కానీ దానికన్నా మించినటువంటి ధర్మం ఒకటి ఉంటుంది. ధర్మం అనేటువంటిది స్టేజ్ ఆఫ్ ఎలివేషన్ తగ్గటువంటి దాని మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. మనకి ఏ రూల్స్ అయితే వర్తిస్తాయో పోలీస్ ఆఫీసర్ కూడా అవే రూల్స్ వర్తిస్తాయా? వర్తించవు కదా. ఉదాహరణకు మనం ఎడమ వైపుగా వెళ్ళాలి, పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, లేదా అంబులెన్స్ ఉందనుకోండి, దానికి అవే రూల్స్ వర్తించవు కదా. ఎట్లాగో స్పెషల్ ఉంటుంది ధర్మములు కూడా. జీవుడికి ఏర్పడినటువంటి ధర్మములు కూడా వాడు ఉన్నటువంటి స్టేజ్ ఆఫ్ ఎలివేషన్కి మారుతూ ఉంటాయి. సో ఈ 3 స్టేజెస్ని ట్రాన్స్ఫిగరేషన్, ఎలిమెంటేషన్, అసెర్షన్, లిబరేషన్ని 3గా మనకి చెప్తున్నారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎట్ ద స్టేజ్ ఆఫ్ ఇండివిజువలైజేషన్ the centers throughout the body awaken and begin to function faintly. వీటిలో ఉన్నటువంటి సెంటర్స్ అన్ని కూడా నెమ్మదిగా ఒక్కొక్కటి నెమ్మదిగా మేలుకాంచి అవి పనిచేయడానికి జరుగుతుంది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేటికి ద సెంటర్స్ బిలో ది డయాఫ్రమ్ రిసీవ్ ద మేజర్ ఇంపాక్ట్ అండ్ ఇఫెక్ట్ ఆఫ్ ది ఇన్కమింగ్ లైఫ్. రిసీవ్ ద మేజర్ ఇంపాక్ట్. వీడు స్టార్టింగ్లో ఉన్నవాడు కాబట్టి రిసీవ్ ద మేజర్ ఇంపాక్ట్ ఆఫ్ ది ఇన్కమింగ్ లైఫ్. లైఫ్ ఆస్పెక్ట్ ఏదైతే వీటిలో మేలుకాంచబడుతుందో అది దాని యొక్క ప్రభావం అంటుండేది లోవర్ సెంటర్స్ మీద ఎక్కువ పడుతుంది, అది చెప్తున్నారు. ఈ స్టార్టింగ్ స్టేజ్లో అనుకుంటాడు. ఎందుకంటే వాటిల్లో ఎక్కువ శాతం వీడు ఉండిపోతున్నాడు కదా. మిగిలిన సెంటర్స్లో వీడికి ఉన్నాయా లేవా అన్నట్టుగా ఉంది. వీటిలో ప్రేమ లేదా వీటిలో ఉంటుంటే విశుద్ధి, వీటిలో ఉంటుంటే ఇదేంటి ఆజ్ఞ, ఇవన్నీ కూడా జస్ట్ ఆల్మోస్ట్ లేవన్నట్టుగా ఉంది. అందు నుంచి ఏ ఎనర్జీ అయితే ఉందో అంతా కూడా లోవర్ సెంటర్స్లో ఎక్కువ పడుతుంది. 3 of the petals in all centers are awake and domestically and demonstrate activity, quality and types. 3 petals అన్నిట్లోనూ 3 petals ఓపెన్ అప్ అయిపోయి పనిచేస్తుంది. అది ఫస్ట్ స్టేజ్ అన్నది. సెకండ్ స్టేజ్కి వచ్చేటికి ఇంటలెక్షన్ వేర్ ఇన్ ఎ మ్యాన్ ఈజ్ ఎ సెల్ఫ్ కాన్షియస్ సెల్ఫ్ డైరెక్టెడ్ బీయింగ్ అండ్ ఏ డెఫినెట్ పర్సనాలిటీ. సెకండ్ స్టేజ్ ఒక డెఫినెట్ పర్సనాలిటీగా తయారవుతారు వీడు. ఆ స్టేజ్లో ఆల్ ది పెటల్స్ ఇన్ ఆల్ ది సెంటర్స్ ఆర్ అవేక్, but the central focal point of each center is present. It glows with a faint light, but there is no true activity. It glows with a faint light, but there is no true activity. True activity అంటున్నది గురువు ఇస్తాడు. ఆ గురువు ఇచ్చేంత వరకు ఇప్పుడు ఏదో ఒక కార్యక్రమం అంటుండే చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. వీడికి చుట్టూతో ఉన్నటువంటి దాంట్లో ఏదో ఒక సేవ, దానికి వీడు లింకప్ అయి వీడు పనిచేస్తూ ఉంటాడు. ట్రూ యాక్టివిటీ అంటుండే గురువు ఇస్తాడు వేరుగా. ఆ ట్రూ యాక్టివిటీ ఇచ్చే లోపు నాకే పని చెప్పలేదు కదా అని వీడు కూర్చోకూడదు. అక్కడ ఉన్నటువంటి పని వీడు ఎదురుగుండా ఉన్నటువంటి ఒక మంచి పని తీసుకుని వీడు చేస్తుంటాడు. చేసుకుంటూ ఉంటే అప్పుడు గురువు వీడిని పిలిచి నువ్వు పలానా పని చేయి అని చెప్తాడు. అది కాదండి అని అనకూడదు. అప్పుడు నువ్వు చెప్పినటువంటి పని వీడు చేస్తున్నటువంటి పనికి భిన్నముగా ఉండవచ్చు, లేదా చేస్తున్నటువంటి పనిలో కొంచెం హయ్యర్ వర్క్ అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. చిన్నటువంటి పని వీడు చేయడమే మార్గం, కానీ వీడికి నచ్చినటువంటి పని చేస్తా అనేటువంటిది అడగకూడదు. అది సరే, ఇవన్నీ మనం తెలిసినటువంటి విషయాలే కాబట్టి అది బాగా గుర్తుపెట్టుకోండి. బట్ దేర్ ఇస్ నో ట్రూ యాక్టివిటీ. అందు గురించి వీడు ఈ స్టేజ్లో ఇంకా ట్రూ యాక్టివిటీ అందలేదు. సెకండ్ పాయింట్ వచ్చేటికి ద సెంటర్స్ అబౌవ్ ది డయాఫ్రమ్ విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ ది ఆజ్ఞ అండ్ హెడ్ సెంటర్స్ ఆర్ షిఫ్ట్ టు ఇంపాక్ట్ అండ్ ఇన్ఫ్లో ఆఫ్ లైఫ్. ఆజ్ఞానం సాధారణం కాకుండా వీటిలో ఉన్నటువంటి విశుద్ధి, అనాహతం, ఈ రెండిట్లోనూ చక్కగా ఎనర్జీస్ అనేటువంటి తీసుకోవడం, చక్కగా ప్రేమ అనేటువంటి తెచ్చుకోవడం, చక్కగా ఒక మంచి మాటలు మాట్లాడగలగడం, ఇవన్నీ చక్కగా వీటిలో పెంచుకొని పనిచేస్తుంటాయి. థర్డ్ పాయింట్కి వచ్చేటికి అట్ ద స్టేజ్ ఆఫ్ డిసైపుల్షిప్ వేర్ ద ఇండివిజువాలిటీ అండ్ ద పర్సనాలిటీ ఆర్ బిగినింగ్ టు మెర్జ్. ఇండివిజువాలిటీ, పర్సనాలిటీ ఈ రెండు మెర్జ్ అయిపోయినటువంటి స్థితి డిసైపుల్ స్టేజ్. ఆ స్థితిలో ఉన్నప్పుడు ద టూ హెడ్ సెంటర్స్ ఆర్ బికమింగ్ ఇంక్రీజింగ్లీ యాక్టివ్. వీళ్ళు పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ బాడీ, ఇవి రెండు ఉన్నాయి కదా, అవి రెండు కూడా చక్కగా ఇవన్నీ చక్కగా విచ్చుకొని వీటిలో పనిచేయడానికి జరుగుతుంది. టూ హెడ్ సెంటర్స్. తర్వాత ద పెటల్స్ ఆర్ ఆల్ వైబ్రెంట్ అండ్ డైనమిక్ లైఫ్ ఆఫ్ ది సోల్ ఈస్ బిగినింగ్ టు స్వీప్ ద సెంటర్ ఆఫ్ ది లోటస్ ఇంటూ యాక్టివిటీ. పెటల్స్ ఉన్నటువంటి పెటల్స్ అన్నీ కూడా చక్కగా విచ్చుకొని పనిచేయడం, ఇవన్నీ చక్కగా ఎప్పుడైతే విచ్చుకుంటాయో అప్పుడు లోపల ఇంకొక మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది ఇది ఒకటి ఉంటుంది. ఆ దళము లోపల, పద్మము లోపల ఒక
బడ్ అని అంటారు కదా, దానిలో మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది ఇది ఉంటుంది, అది అప్పుడు విచ్చుకుంటుంది. The light of the petals in the centers below the diaphragm is beginning to dim, but the center of the lotus is becoming more and more brilliant and living. The center of the lotus. సో ఈ దళములు అనేటువంటి నెమ్మదిగా ఫేడ్ అవుతుంటాయి. సెంటర్లో ఉన్నటువంటి ఇది ఎనర్జీ అనేటువంటిది ఎక్కువగా ఫోకస్ అవ్వబడుతుంటుంది, అది ఎక్కువ కార్యక్రమంగా ఉంటుంది. పెటల్స్ యొక్క ఇది ప్రభావం అనేటువంటిది తగ్గిపోతుంది. ఈ పెటల్స్ ఎక్కువ ప్రభావం చూపడానికి కాకుండా సెంటర్, ఈ పెటల్స్ అన్ని ఏ సెంటర్ నుంచి అయితే వచ్చాయో ఆ సెంటర్ ఎక్కువ డామినేట్ చేస్తుంది స్లోగా, అది జరుగుతుంది. All the above process takes much time and it includes the path of probation or purification and the path of discipleship. Path of discipleship దాకా ఇది జరుగుతుంది. నెక్స్ట్ ఏమన్నారంటే ఫోర్త్ స్టేజ్ని, at the stage of initiation, when complete atonement is established, the four centers above the diaphragm become dominantly active. వీటిలో ఫోర్ సెంటర్స్ above the diaphragm, అనాథం, విశుద్ధి, ఆజ్ఞ, శాస్త్రారం, ఈ 4 సెంటర్స్నే మెయిన్ డామినేట్గా పనిచేస్తుంది. The center at the base of the spine comes into awakened activity and the 3 fires of the matter aspect of the soul and of the spirit. 3 fires of the, ఈ 3 ఫైర్స్ ఏవైతే ఉన్నాయో మ్యాటరు, తర్వాత సోల్, స్పిరిట్, వీటిని ఏమన్నారు 3 ఫైర్ని? ఫైర్ బై ఫ్రిక్షన్, సోలార్ ఫైర్, ఎలక్ట్రిక్ ఫైర్గా మనకు అసలు వీటితోటి, ఈ పదాలతో అసలు కాస్మిక్ ఫైర్ స్టార్ట్ అవుతుంది. ఫైర్ అంటే ఏమిటి, సోలార్ ఫైర్ అంటే ఏమిటి, ఇవన్నీ ఎలా చెప్పుకుంటారు. చాలా అద్భుతమైనటువంటి గ్రంథం. ఇంటి అవేకెండ్ యాక్టివిటీ అండ్ ద 3 ఫైర్స్ ఆఫ్ ది 3 ఫైర్స్ ఏవైతే ఉన్నాయో మెర్జ్ అండ్ బ్లెండ్, ఈ 3 కూడా మెర్జ్ అయిపోయి అటాన్మెంట్ అంటున్నది వచ్చేస్తుంది. మ్యాటర్ ఆస్పెక్ట్, సోల్ ఆస్పెక్ట్, స్పిరిట్ ఆస్పెక్ట్, 3 చక్కగా ఏకోన్ముఖం అయిపోతాయి, ఒకే ఒక్కటిగా అయిపోతాయి. అది స్టేజ్ ఆఫ్ ఇనిషియేషన్ కాబట్టి all the centers in the body of the initiate can be intensified electrically at will and used simultaneously or one at a time according to the demand and to the need which must be met by the initiate. సో ఇవన్నీ కూడా చక్కగా వీటిలో ఉన్నటువంటి సెంటర్స్ ఇవన్నీ కూడా చక్కగా ఇంటెన్సిఫికల్లీ ఎలక్ట్రికల్లీ అట్ విల్ అండ్ యూజ్డ్ సైమల్టేనియస్. అట్ విల్లో ఇవన్నీ పనిచేయడంగా ఉంటుంది. అంతకుముందు ఏ ఫంక్షన్స్కిను అంటే వీడికిను ఒక అనుసంధానం అనేటువంటిది లేకుండా ఉంటుంది. చక్కగా వీడు ఇనిషియల్ స్టేజ్కి వచ్చిన తర్వాత వీడి యొక్క ఇది ఈ సెంటర్స్ మీద పనిచేయడం అంటుంది. అంటే సోల్ పరిపూర్ణంగా అది స్వామిత్వం సాధిస్తుంది దేహం మీద. అప్పుడు సోల్ గైడ్ చేస్తుంటుంది ఈ సెంటర్స్లో ఏ సెంటర్ ఎక్కువ పనిచేయాలి, ఏ సెంటర్ తక్కువ పనిచేయాలి అనేటువంటిది సోల్ ఏర్పాటు చేసుకుంటుంది. All the above takes place progressively upon the path of initiation. This same truth can also be expressed in terms of the race. At the stage of ఇదే విషయాన్ని రేస్ ఆస్పెక్ట్గా చెప్తారు. ఇదే విషయాన్ని ఇప్పుడు సెంటర్స్ ఆస్పెక్ట్గా విన్నాం మనం, రేస్ ఆస్పెక్ట్గా ఇప్పుడు చెప్తారు. At the stage of individualization, the rays governing the physical and emotional bodies are dominant. The soul ray is scarcely felt and only flickers with a dim light at the heart of each lotus. సో వీడు ఇండివిజువలైజేషన్ స్టేజ్లో ఉన్నప్పుడు వీడి యొక్క పర్సనాలిటీకి సంబంధించినటువంటి రేస్ ఎక్కువ డామినేట్గా పనిచేస్తుంది. ఉదాహరణకి ఫిజికల్ బాడీ సెకండ్ రే, వీడి యొక్క యాస్ట్రల్ బాడీ ఏదో థర్డ్ రే, ఈ 2 ఎక్కువ డామినేట్గా పనిచేస్తుంది. At the stage of intellection, the ray of the mental body comes into activity. The second process is itself divided into 2 stages. That in which the lower concrete mind is developing, that in which the man becomes an integrated, coordinated person. Mind activity, secondly, intellection stage అంటే వచ్చరికి మైండ్ లో పనిచేస్తున్న రే యాక్టివేట్ అవుతుంది, అది ప్రభావం చూపడం స్టార్ట్ అవుతుంది. అది ప్రభావం చూపేటప్పటికి చక్కగా అంటే వీటికి చక్కగా తెలివితేటలు ఇవన్నీ కలిగి ఉండడం, బుద్ధి అనేటువంటిది వికసించడం, 2గా చెప్పారు. తెలివితేటలు పనిచేయడం చేత వీడికి చదువుకున్నటువంటి విషయాలు, వీడి క్లాస్ పుస్తకాలు ఇవన్నీ చక్కగా అవగాహనలోకి వస్తుంటాయి, చక్కగా చదువుతూ ఉంటాడు వీడు, అది ఒక ఆస్పెక్ట్. ఇంకొక ఆస్పెక్ట్ ఏమన్నంటే విచ్ ద మ్యాన్ బికమ్స్ అన్ ఇంటిగ్రేటెడ్ కోఆర్డినేటెడ్ పర్సన్. వీడు నెమ్మదిగా ఒక కోఆర్డినేటెడ్ పర్సన్గా వీడు తయారవుతాడు. వీడి యొక్క ఆస్ట్రల్, వీడి యొక్క ఫిజికల్, వీడి యొక్క మెంటల్, 3 చక్కగా కోఆర్డినేట్ అయిపోయి పనిచేస్తాడు. అంటే బుద్ధి చక్కగా వికసించడం అంటే జరుగుతుంది.
హయ్యర్ మైండ్, లోవర్ మైండ్. ఇది హయ్యర్ మైండ్ ఆస్పెక్ట్. హయ్యర్ మైండ్ చేత ఏమవుతుంది, ఇప్పుడు చక్కగా ఒక ఇంటికి పెద్దవాడిగా ఉండడం అంటే పెద్దవాడు ఏం చేస్తాడు, ఇంట్లో ఉంటున్న అందరినీ కలుపుకొని వెళ్తుంటాడు చూసారా, ఆ రకమైనటువంటిది వీడికి ఏర్పడుతుంది. అది జరుగుతుంది. At each of these later two stages, the rays of the lower nature become increasingly powerful. Self-consciousness is developed, and then the personality becomes clearer and clearer, and the three elementals of the lower nature, the future of the so-called three lunar lords, the triple energies of the integrated personality, come steadily under the control of the ray of the personality. At this stage, therefore, four rays are active in the man. Four streams of energy make him what he is, and the ray of the soul is beginning through though very faintly, to make its presence felt, producing the conflict which all thinkers recognize. వీటిలో ఒక కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది ఇది స్టార్ట్ అవుతుంది. అంటే ఏమిటి, వీడిలో పనిచేస్తున్నటువంటి ఈ రేస్ అనేటువంటి చక్కగా విచ్చుకోవడం, వీడు మైండ్ మీద పనిచేస్తున్నటువంటి రే విచ్చుకోవడం, ఇవన్నీ చక్కగా పనిచేస్తుండడం, ఇవన్నీ జరుగుతున్న తర్వాత నెమ్మదిగా సోల్ రే అనేటువంటిది అది కూడా పనిచేయడం స్టార్ట్ అవుతుంది. ఈ స్థితిలో స్టేజ్ ఆఫ్ ఇంటలెక్షన్ అన్నారు ఈ స్టేజ్లో. అది కూడా పనిచేయడం స్టార్ట్ అయ్యేటికి వీడి ఆలోచన ఒక రకంగా ఉంది, వీడి లోపల నుంచి వీడికి అందుతున్నటువంటి భావం ఒక రకంగా ఉంది. ఈ రెండింటి మధ్యలో ఒక క్లాష్ అనేటువంటిది సాధనలో ప్రతి వాడు కూడా అనుభవిస్తుంటారు. ఆ స్థితికి చెప్పారు. నెక్స్ట్ విషయాలు మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినః లోకా సమస్తా సుఖినః లోకా సమస్తా సుఖినః. ఓం శాంతి.